ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని జనాంగమా, 34 సంవత్సరాలు సజీవమైన రెక్కల నీడలో కాసి కాపాడి 35వ సంవత్సరంలో అడుగుపెట్టిన విధానం బట్టి 2025వ సంవత్సరంలో పెదపాడు మన దేవుని మందిరములో గ్రేస్ ఆఫ్ గాడ్ చర్చ్ మినిస్ట్రీ పెంతెకోస్తు సహవాసములో రాజమండ్రి పరిసర ప్రాంతాల నుండి వచ్చిన సేవకులందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ప్రేమ విందు, అంతేకాదు చక్కని దేవుని వర్తమానం అందించినటువంటి అభిషక్తులు, తండ్రి సమానులు, చాగల్, నెడదవోలు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి బిషప్ రాయుడు రత్నయ్య గారు మరి వేతించారు. ఫొటోస్ అన్నీ కూడా మీరు చూస్తున్నారు. ఆ ఫొటోస్తో సైతము కేక్ కటింగు, వర్తమానము అన్నీ కూడా ఫొటోసు. రెండవది, నా వివాహం కాకముందు ఇద్దరు అన్నదమ్ములు మిగిలాం శాసంగా అంటూ తల్లిదండ్రులతో తీసుకున్నటువంటి ఫోటోవు. అంతేకాదు నా యొక్క నేను ప్రత్యేకించి క్రిస్మస్ను ఉద్దేశించినటువంటి ఆ యొక్క ఆర్టికల్స్, ఫ్యామిలీ కూడా, ఇంట్లో కూడా మరి నా స్నేహితులు ప్రసాదు దాట్ల గ్రేస్ ఫాము దగ్గరకు వచ్చి నా స్నేహితుడు నా దగ్గర కోళ్ళు పట్టుకెళ్తూ, నా దగ్గర కోళ్ళు కొనుక్కుంటూ సహవాసాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి అనకాపల్లి ప్రాంతం నుండి గౌరపాలెం ప్రసాద్ గారు కూడా కూల్ కేక్ తీసుకురావడం జరిగింది గిఫ్ట్గా. అది కుటుంబంలో మరి నా భార్య, ఇద్దరు కుమార్తెలతో కూడా నేను జన్మదినం జరుపుకుంటున్నటువంటి ఫొటోస్ అవి. ఈ గనుక అవన్నీ కూడా ఫొటోస్ను మీరు చూస్తున్నారు. సేవకులను ఉత్తేజపరిచి ఆశ్చర్యపరిచినటువంటి మా అమ్మగారి ఫోటో, అంతేకాదు సేవకులందరం కలిసి తీసుకున్నటువంటి ఫొటోసు, సేవకులు కూర్చుంటుండగా వర్తమానం వింటున్నటువంటి ఫొటోస్. ఆయనే రాయుడు రత్న గారంటే బిషప్ రాయుడు రత్న గారండి. చాలా చక్కని వాక్య ఉద్దండులు. వారందరి ద్వారా ఎంతో సంతోషంతో ఫొటోస్ తీసుకున్న విధానము, వారు కేక్ వెలిగించినప్పుడు చూస్తున్నటువంటి ఫోటో విధానం, అది అందరం కలిసి మేము ఈ సహవాసంలో ఉన్నటువంటి సేవకులమండి. ఇద్దరు మిస్ అయ్యారు ఆ రోజున. చూడండి, ఇదేమో నా గ్రేస్ ఫామ్ దగ్గర అది ఫోటో. ఇది మన మందిరం అండి. మన ఎలివేషన్